బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి కేసుపై సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మరోసారి నోటీసులు ఇవ్వాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. నిజానికి ఈ నెల 13న విచారణకు హాజరు కావాలని తొలుత వైవి సుబ్బారెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల 15వ తేదీ తర్వాత విచారణకు వస్తానని సిట్ అధికారులకు చెప్పారు. దీంతో మరో తేదీ ఖరారు చేసి మళ్లీ నోటీసులు ఇవ్వనుంది సిట్. ఈ కేసులో మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. నెయ్యి కొనుగోలు, సరఫరా, నాణ్యతా పరీక్షల విషయాలపై సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో సిట్ అధికారులు అన్ని ఆధారాలను సేకరిస్తూ లావాదేవీలు, ఒప్పందాలు, కొనుగోలు విధానాలను పరిశీలిస్తూ ఉన్నారు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. వైవి సుబ్బారెడ్డికి మరోసారి నోటీసులు ఇవ్వబోతుంది సిట్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, నిజానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సుమారు వారం క్రితమే ఈ నెల 13వ తేదీన సిట్ ముందుకు హాజరు కావాలంటూ సంబంధిత సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన లక్నోలో ఒక పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కార్యక్రమంలో ఉన్న నేపథ్యంలో తాను రాలేనని 15 తర్వాత అందుబాటులో ఉంటానని ఆయన ఓవరాల్ గా సిట్ రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈవేళ కరెక్ట్గా 15వ తేదీ అయితే సిట్ మరి తాజాగా మరో డేట్ ఫిక్స్ చేసి ఆయనకు నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. బహుశా వచ్చే 2-3 రోజుల్లో ఆయనకంటే ఈవేళ రేపు నోటీసు ఇచ్చి 20వ తేదీ లోపు ఆయన్ని విచారించాలని సిట్ ప్రాథమికంగా అభిప్రాయపడుతోంది. ప్రధానంగా టీటీడీ ఆయన చైర్మన్ గా ఉన్న కాలంలోనే కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూసింది. ప్రత్యేకించి ఈ కుంభకోణంలో వైవి సుబ్బారెడ్డికి ముఖ్య అంశుడుగా చెప్పే చిన్న అప్పన్న ఇదివరకు ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయన వ్యవహార శైలి, ఆయన చేసిన పనులే కొంత అత్యంత వివాదాస్పదంగా మారింది. చిన్న అప్పన్న ఈ వ్యవహారంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సంస్థలతో ముందుగానే వెళ్లి వాళ్ళతో ఒప్పందం చేసుకుని వాళ్ళతో కమిషన్ ఇవ్వాలంటూ బేరసారాలు సాగించాడు. అట్లాగే ఇవ్వని అంటే ఎవరైతే కమిషన్ కు ఒప్పుకొని బోలేబాబా లాంటి వాళ్ళపైన దాడులు జరిపించి వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెట్టించాడు. అంతేకాకుండా మరో కంపెనీతో కూడా మాట్లాడుకుని 1 లీటర్ నెయ్యికి 25 రూపాయల మేర కమిషన్ ఇవ్వాలంటూ చిన్న అప్పన్న ఇదివరకే బేరసాలు సాగించాడు. అతనికి హవాలా మార్గంలో అతని అకౌంట్లో కోట్లాది రూపాయల డబ్బులు కూడా పడ్డది. అంటే మొత్తం టెండర్ అంతా ఖరారైన తర్వాత అంటే ఈ వ్యవహార శైలంతా నేపథ్యంలో ఈ చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డికి తెలిసి ఇవన్నీ చేశారా, వైవి సుబ్బారెడ్డి చెప్తే ఇవన్నీ చేశాడా, లేక చిన్న అప్పన్ని ఒంటరిగా ఈ వ్యవహారం అంతా నడిపాడా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనా సరే వైవి సుబ్బారెడ్డిని ఇదే కోణంలో సిట్టు పూర్తిస్థాయి విచారించబోతోంది. అసలు చిన్న అప్పన్నకు మీకు ఏంటి సంబంధం, ఆయన నెయ్యి సంస్థలతో సంప్రదింపులు జరిపిన విషయం మీకు ముందుగా తెలుసా, ఆయన తీసుకున్న కమిషన్ వ్యవహారంలో మీ పాత్ర ఏంటి, లాంటి అనేక అంశాలపైన వైవి సుబ్బారెడ్డిని సిట్టు ప్రశ్నించే అవకాశం వచ్చే 2-3 రోజుల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. మరోవైపు తనకు ఆరోగ్యరీత్యా సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్ లో తన ఇంటికి రావాలంటూ కూడా వైవి సుబ్బారెడ్డి కోరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే నిబంధనల మేరకు 70 ఏళ్లు దాటిన వ్యక్తులు సిట్టు కార్యాలయం కాకుండా వారు ప్రత్యేకంగా అనుమతి అడిగితే సిట్టే వాళ్ళ ఇంటికి వెళ్లి విచారించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి నేరుగా ఇంటికి రమ్మని కోరే అవకాశాలు కూడా లేకపోలేదు. మాధవి, మురళి, అంటే ఈ కేసులో ఇంకా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పటికే మనకు తెలుసు, ఏదైతే పూర్వపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని 2 రోజుల పాటు 20 గంటల మేర విచారించింది. ఇంకా ఏదైతే బోలేబాబా, వైష్ణవి, ఏఆర్ డైరీ ఫుడ్స్ ఇట్లా ఎవరైతే నెయ్యి సరఫరా చేసిన సంస్థలు ఉన్నాయో వారిని నిరంతరంగా విచారిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇవాళ మాత్రం ఎక్కడ కూడా అటువంటి అలజడి లేదు. సిట్టు ఇవాళ ఎవరిని కూడా విచారిస్తున్న దాఖలు కనపడింది. మరోవైపు ఏదైతే మనం చూసాం మరో కేసు పరకామణి కేసు కూడా టీటీలో సంచలనంగా మారింది. ఇటు పరకామణి, అటు కల్తీ నెయ్యి, ఈ 2 కేసుల దర్యాప్తు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ప్రత్యేకించి నిన్న మనం చూసాం పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన పూర్వపు ఏవీఎస్ఓ అనుమానాస్పద మృతి, చివరకు పోలీసులు దాన్ని హత్యకాలు చేసిన లాంటి అనేక అంశాలపైన ప్రస్తుతం సిఐడి, ఎందుకు పరకామణి కేసు చూస్తుంది సిఐడి చాలా దూకుడుగా వెళ్తుంది. ఆ వ్యవహారంలో కూడా ఇవాళ సిఐడి మరికొంతమంది లడ్డూలో పనిచేసే వాళ్ళని విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.